హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చిన్న చేపలతో ఫ్రై అండి. అదేనండి, పిత్తపరిగెల ఫ్రై అండి. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. పొద్దున్నే లేచిన తర్వాత తొందరగా పనులన్నీ చేసుకుని రెస్ట్ తీసుకుందాం కదా అనుకుంటే ఈలోపు ఏమండో ఈ చేపలు తీసుకుంటారా అనుకుంటూ మళ్ళీ పని పెట్టడానికి వచ్చేసింది చేపలమ్మాయి. అప్పటికి నేనేమో వంట చేసేసాను వద్దు అని చెప్తే తీసుకోండమ్మా అని చెప్పి అడిగింది. ఈలోపు మా వారు కూడా తీసుకోమని చెప్పారు. ఇంకా వాళ్ళు అడిగితే కాదు అనలేం కదా, సరే అని చెప్పేసి వాళ్ళు కూడా బ్రతకాలి కదా, తీసుకుంటే పోదా అనిపించింది. అందుకే తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చేపలను శుభ్రం చేసేసుకున్నాను. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేశాను, అలాగే కొంచెం కారం వేశాను, అలాగే ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే వేశాను. ఇల్లాలన్నాక పనులు తప్పవు కదా, కష్టమైన ఇష్టంతో చేయాలి. ఎలానో తీసుకున్నాను కదా అని ఎంతో ఇంట్రెస్టింగ్గా వండుదామనుకుని వండడం మొదలుపెట్టాను. నేనైతే ఇలాగైతే కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకున్నాను. ఈ 2 వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఈ మసాలా కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నదైతే బాగుంటుందండి. కాబట్టి నేనైతే అప్పటికప్పుడు నూరుకుని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది 1 స్పూన్ ఉంటుంది, చిన్న స్పూన్తో 1 స్పూన్ ఉంటుంది. ఇది కూడా వేసేసుకుని ఇప్పుడు మనం ఈ చేపలన్నీ కూడా చక్కగా కలిపేసుకుందాము. ఇవి చిన్న చేపలు అంటారు కదండి, పిత్తపరిగెలు అంటారు కదా, అవి వర్షాకాలంలో చాలా బాగా వస్తాయండి. ఇవేనండి. ఇవి అయితే మనకి కూర వండుదామా ఫ్రై చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా సరే అని చెప్పి ఏదో ఒకటి చేద్దామని చెప్పి నేనైతే మసాలా అయితే పట్టించేస్తున్నాను. అన్నీ వేసేసాను, కానీ మన సిగ్నేచర్ అయితే మర్చిపోయానండి. ఏంటా అనుకుంటున్నారా? గరం మసాలా అండి. ఇది నేను ఇంట్లోనే ఓన్గా పట్టిన గరం మసాలా. ఇది కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది వేయకపోతే మనకు అసలు పని అంటూ జరగదండి. కాబట్టి నేనైతే ఈ గరం మసాలా వేసేసి ఇది కూడా బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ చేపల్ని ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెద్ద చేపలు అయితే ఎక్కువసేపు మ్యారినేషన్ అవ్వాలి, కానీ చిన్న చేపలు అయితే అంత అవసరం ఉండదండి. కాబట్టి నేనైతే ఇలాగా చక్కగా కలిపేసి ఒక 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఒకసారి, చేప అనేది ఎంత చక్కగా మసాలా అయితే మొత్తం పట్టించేసుకుందండి ఒంటికి. ఇంకేంటి మరి, దీనిని ఇప్పుడు ఫ్రై అయితే చేసేద్దాము. చెట్టుకు పూసిన పువ్వులు అయితే దేవుడి పాదాల చెంతకైనా చేరాలి, లేదా ఆడవాళ్ళ తల్లోకైనా చేరాలి. ఇలా రెండూ కాక ఎండకెండిపోయి రాలిపోతే వాటి జన్మకు సార్థకం ఎలా అవుతుంది? రెండిట్లో ఏదైనా ఒకటి జరగాలి కదా. అలానే ఈ చేపలు, కోడి మనం తెచ్చుకున్నాక మన కడుపులోకి వెళ్తేనే కదా వాటి జన్మ కూడా సార్థకమయ్యేది. మళ్ళీ మీలో చాలామంది మనం తింటేనే వాటి జన్మ సార్థకమైనట్లా అంటారండోయ్. అలా అయితే నేను అనడం లేదు, కానీ వాస్తవం అదే కదా. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఈ ఆయిల్ని కాగిన తర్వాత ఇప్పుడు అమ్మాయిలు మేకప్ వేసుకున్నట్టు నేనైతే వీటికి ఫుల్గా మేకప్ అయితే వేసేసాను కదా. ఈ వేసిన మేకప్తో వీటిని ఇందులో మనం ఆయిల్లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఫుల్గా మేకప్ వేసి చక్కగా వేగిపోండమ్మా అని నేను చెప్తే అవి వాటర్ అనుకుని అందులో స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఇవి వాటర్ కాదమ్మా, ఆయిల్ అని చెప్పేసి చక్కగా వేగండి అని చెప్పాను. స్విమ్మింగ్ చేస్తున్నాయంటే ఇవి బ్రతుకున్నాయి అనుకుంటారేమోనండోయ్. ఇవి బ్రతుకున్నాయి కాదండి. ఇలాగైతే మిగిలిన చేపలన్నీ కూడా ఇందులో వేసేసుకుని వేయించేసుకుంటున్నాను. ఇలా సింగిల్గా అయితే వేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే ఇవి అతుకుపోతాయి. కాబట్టి మనం విడివిడిగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ముందుగా వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. చిన్న చేపలతో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్ అయితే ఇవి ఏ పప్పుచారులోకో లేదంటే రసంలోకో పచ్చిపులుసులోకో అయితే చాలా బాగుంటాయి. ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ చిన్న చేపలతో ఫ్రై ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఈ చేపలను అయితే ఇలా మెల్లగా అయితే తిప్పుకోవాలి. విడిపోతాయన్న భయం అయితే ఉండదు, ఎందుకంటే చిన్న చేపలే కాబట్టి చాలా త్వరగానే వేగిపోతాయి. ఎక్కువ సమయం అనేది అయితే పట్టదండి.
ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇలా అయితే మనం కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి మసాలా కూడా ఎక్కడా ఊడిపోదు. చక్కగా పట్టేసి ఉంటాయి. చూడండి ఒకసారి మనకి చేపలు అలాగే ఆయిల్ అయితే ఆయిల్ లాగానే ఉంది. మామూలుగా పెద్ద చేపలు వేసుకున్నప్పుడైతే ఆయిల్లోకి మసాలా అంతా కూడా దిగిపోతుంది కదా. ఇవైతే ప్రాబ్లం అయితే ఉండదండి. చూడండి ఒకసారి చక్కగా అయితే చేపలు వేగిపోయాయి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన చేపలు కూడా వేయించేసుకోవాలి. ఈ చేపల ఫ్రై చాలా బాగుంటుంది. ఎక్కువ సమయం అనేది పట్టదు. ప్రతిసారి చేపలు తీసుకున్నప్పుడు కర్రీ చేసుకోవాలనే రూల్ ఏం లేదండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నా కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు. ఎందుకంటే ఈ చిన్న చేపలతో ఫ్రై అనేది చాలా బాగుంటుంది. విడిగా కూడా తినేయచ్చు. రైస్లోకే అవసరం లేదు. విడిగా కూడా తినేయచ్చు. నేనైతే ఈ విధంగా అయితే చేపలన్నిటిని పక్కకైతే తీసేస్తున్నాను. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ కలర్ వస్తే చేపలు అనేవి టేస్టీగా ఉండవు. కాబట్టి ఇలాగైతే చక్కగా వేయించేసుకోవాలి. మొత్తానికి మనం చేసిన ఫిష్ ఫ్రై అయితే తయారైపోయింది. ఎంత కష్టపడి చేశాను కదా, టేస్ట్ చేయండి అని మా వాళ్ళకి చెప్తే వాళ్ళేమో తర్వాత తింటామని చెప్పేసి అన్నారు. ఎందుకు అని అంటారా, నేను ఈరోజు లంచ్లోకి వచ్చి గోరుచిక్కుడుకాయ మజ్జిగ చారు చేశానండి. పెరుగుతున్నప్పుడు చేపలు తినకూడదు కాబట్టి వద్దన్నారు, కానీ తర్వాత అయితే తిన్నారు. చాలా బాగుందని చెప్పారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకే విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.